వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళితే రాబిన్హుడ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదు అని, అనుకోకుండా తన నోటి నుండి ఆ మాట దొర్లిందని అన్నారు. ఈవెంట్కి ముందు కూడా తమంతా కలిసి చాలా సంతోషంగా గడిపామని, ఏది ఏమైనా కూడా వార్నర్ అంటే తనకు ఇష్టమని, తన క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. తాము చాలా క్లోజ్ అయిపోయామని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే సారీ అని చెప్పారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మొన్న రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదే ఉంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అల్లరి చేశాము అని అంటే గనక, నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని, నేను మెదకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు. ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము. అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్. I love his cricket. David Warner love our films, love our acting. So, మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే, ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకుందాం. కానీ 28వ తారీఖున రాబిన్హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి, మా అందరి కోసం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మొన్న రాబిన్హుడ్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ నెల 30న సీఎం